సముద్రాన్ని దాటిన రాముడు. చందమామ రామాయణం యుద్ధకాండ నుండి. సేతువు నిర్మించమని రాముడు ఆనతి ఇవ్వగానే లక్షల సంఖ్యలో వానరులు అరణ్యాలకు పోయి సాల వృక్షాలను, అశోక వృక్షాలను, బిల్వ వృక్షాలను, మామిడి చెట్లను, ఇంకా అనేక రకాల చెట్లను పీకి తెచ్చి సముద్రం పైన వేశారు. తాటి, కొబ్బరి, తుమ్మ, పొగడ మొదలైన చెట్లను కూడా తెచ్చి సముద్రం మీద విసిరివేశారు. ఏనుగు అంతేసి కొండరాళ్లను యంత్ర సహాయంతో చేర్చారు. అంతేసి రాళ్ళు వచ్చి పడుతుంటే సముద్రపు నీరు ఆకాశము ఎత్తు లేచి పడింది. సేతువు సమానంగా ఉండేటట్టు చూడటానికి కొందరు తాళ్ళు పట్టుకున్నారు, కొందరు కర్రబద్దలు పట్టుకున్నారు, కొందరు హెచ్చుతగ్గులు పరీక్షించారు. ఈ విధంగా వానరులు 10 ఆమడల వెడల్పు, 100 ఆమడలు నిడివిగల సేతువును నిర్మించారు. సేతువును నిర్మించటంలో నలుడికి తోడ్పడిన వానరులు పెద్ద పెద్ద కొండల్లాంటి రాళ్లను ఎత్తుకొని పరిగెత్తుకు వస్తూ ఉంటే చూడటానికి ఆశ్చర్యకరం అనిపించింది. వారు మొదటి రోజున 14 ఆమడలు, రెండవ రోజు 20 ఆమడలు, మూడో రోజు 21 ఆమడలు, నాలుగో రోజు 22 ఆమడలు, ఐదో రోజు 63 ఆమడలు గల సేతువును నిర్మించి 5 రోజులలోగా సువేల పర్వతాన్ని చేరుకున్నారు. వానరులు సంతోషంతో గెంతుతూ అరుస్తూ కోట్ల సంఖ్యలో సముద్రాన్ని సేతువు మీదుగా దాటి సముద్రపు దక్షిణ తీరాన్ని చేరుకున్నారు. విభీషణుడు ఒక గద తీసుకొని శత్రువులు ఎవరైనా వస్తే హతమార్చడానికి సిద్ధంగా తన మంత్రులతో సహా ఆ దక్షిణ తీరాన నిలబడి ఉన్నాడు. రామలక్ష్మణులను హనుమంతుడు, అంగదుడు భుజాల మీద ఎత్తుకొని వారధిని దాటించారు. అక్కడ అందరూ రాముడికి వేరువేరుగా మంగళాభిషేకం చేశారు. వారు అతన్ని శత్రువులు అందరినీ సంహరించి చిరకాలం భూమండలమంతా ఏలవలసిందని మంగళవాక్యాలతో ఆశీర్వదించారు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, మనం ఆలస్యం చేయరాదు, వెంటనే లంకకు బయలుదేరి పోదాం అన్నాడు. రాముడు ధనుర్ధారి అయి ముందు నడుస్తూ ఉంటే వానరసేన వెనకగా కదిలింది. విభీషణ, సుగ్రీవాది ప్రముఖులు సింహనాదాలు చేస్తూ కదిలారు. ఇక్కడ వానరసేన విడియగానే లంకలో నుంచి భేరి మృదంగ ధ్వనులు భయంకరంగా వినవచ్చాయి. వాటిని విని వానరులు అంతకన్నా గట్టిగా సింహనాదాలు చేశారు. ఆ ధ్వనిని లంకలోని రాక్షసులు విన్నారు. రకరకాల ధ్వజాలతోనూ పతాకాలతోనూ కూడి ఉన్న ఆ లంకా నగరాన్ని చూసి రాముడు, ఇక్కడనే గదా సీత జింక పిల్లలాగా రావణుడి నిర్బంధములో ఉన్నది అని దిగులుగా అనుకొని లక్ష్మణుడితో, ఆ త్రికూట పర్వతం మీద విశ్వకర్మ నిర్మించిన లంకా నగరాన్ని చూడు. అనేక పెద్ద పెద్ద భవనాలతో అది తెల్లని మబ్బులు గల ఆకాశంలాగా ఉన్నది. మంచి మంచి సుందర వనాలతో అందంగాను, రకరకాల పక్షుల కూతలతో ఎంతో ఆహ్లాదకరంగాను ఉన్నది అన్నాడు. తర్వాత రాముడు వానరసేనను గరుడ వ్యూహంలో అమర్చి దానికి ముందర తాను లక్ష్మణుడు ఉండేటట్టు, అంగదుడు నీలుడితో పాటు తన సేనతో సహా హృదయస్థానంలో ఉండేటట్టు, ఋషభుడు తన సేనతో కుడిప్రక్క, గంధమాదనుడు ఎడమ ప్రక్క ఉండేటట్టుగా, జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి కడుపు స్థానంలో ఉండేటట్టు, సుగ్రీవుడు వెనక భాగాన్ని రక్షించేటట్టుగా ఏర్పాటు చేశాడు. వ్యూహం ఏర్పాటు కాగానే రాముడి ఆజ్ఞపై సుగ్రీవుడు శుకుణ్ణి బంధ విముక్తుణ్ణి చేశాడు. వాడు అక్కడ ఒక్క క్షణమైనా ఉండక రావణుడి దగ్గరికి వెళ్ళాడు. రావణుడు వారిని చూసి నవ్వుతూ, ఎవరో నీ రెక్కలు విరిచినట్టున్నారు, నీవు కోతులకు చిక్కలేదు కదా అన్నాడు. నేను సముద్రం దాటి వెళ్ళి సుగ్రీవుణ్ణి చూసి తమరు చెప్పమన్నట్టుగానే చెప్పాను. ఆ వానరులు నన్ను చూసి మండిపడి ఆకాశంలోకి ఎగిరి నన్ను పట్టుకొని నానా హింసలు పెట్టి చంపటానికి సిద్ధపడ్డారు. వాళ్ళు అమిత కోప స్వభావులు, క్రూరులును. వాళ్ళతో మాట్లాడటమే కష్టం, ఇంకా జవాబు చెప్పించటం ఎట్లా? రాముడు లంకా ద్వీపానికి చేరాడు. సముద్రానికి సేతువు నిర్మించి లంకా ద్వారం దాకా వచ్చాడు. వానర సేనలు ఇసుక వేస్తే రాలకుండా ఉన్నాయి. వెంటనే సీతను రాముడికి ఇచ్చేయటమో, యుద్ధానికి సిద్ధం కావటమో ఏదో ఒకటి చెయ్యాలి అన్నాడు శుకుడు. రావణుడు శుకుడితో తాను యుద్ధానికే నిశ్చయించుకున్నట్టు చెప్పి వానరసేన యొక్క వివరాలన్నీ రహస్యంగా తెలుసుకురమ్మని శుక, సారణులను పంపాడు. వారు వానర రూపాలు ధరించి వానరసేన ప్రవేశించారు.
వాళ్లకు వానరసేన అంతు చిక్కలేదు. పర్వత శిఖరాల మీద, పర్వతాల మధ్య, అరణ్యాలలో, సముద్ర తీరాన, వనాలలో, ఉద్యానాలలో ఎక్కడ చూసినా వారికి వానరసేనే కనిపించింది. ఆ సేనలో ఒక భాగం ఇంకా సేతువు దాటుతూనే ఉన్నది. ఇంతలో శుక సారణుల మాయారూపాలను విభీషణుడు పోల్చుకొని వారిని పట్టుకొని రాముడితో, వీళ్ళు శుకసారణులు అనేవాళ్ళు రావణుడి మంత్రులు, మన రహస్యాలు తెలుసుకుపోవటానికి లంక నుంచి వచ్చారు అని చెప్పాడు. రావణుడు పంపగా వానర సేనను గురించి తెలుసుకోవటానికి వచ్చినట్టుగా శుకసారణులు ఒప్పుకున్నారు. అప్పుడు రాముడు నవ్వుతూ, ఇకనేం సైన్యమంతా చూసుకోండి, మమ్మల్ని చూడండి, చూడవలసినంతా చూశాక స్వేచ్ఛగా లంకకు వెళ్ళిపోండి అని వారితో అన్నాడు. వాళ్ళు నిరాయుధులు కనుక వారిని చంపనని కూడా అతను అన్నాడు. అతను రావణుడితో తన మాటలుగా ఇలా చెప్పమన్నాడు, నీవు ఏ ధైర్యంతో నా భార్యను సీతను అపహరించావో ఆ ధైర్యాన్ని ఇప్పుడు ప్రదర్శించు. రేపు తెల్లవారుతూనే లంకా ప్రాకారాన్ని, ద్వారాలను, నీ రాక్షస సైన్యాన్ని నా బాణాలతో నుగ్గు చేయబోతున్నాను, జాగ్రత్త. శుకసారణులు రాముణ్ణి పొగిడి లంకకు తిరిగి వెళ్ళి రావణుడితో, రాజా, మేము వానరసేనలో ప్రవేశించి విభీషణుడికి పట్టుబడ్డాం. అయితే ధర్మాత్ముడైన రాముడు మమ్మల్ని విడిచిపెట్టాడు. వానరసేనకు రాముడు, లక్ష్మణుడు, విభీషణుడు, సుగ్రీవుడు చాలు. వారు పరాక్రమంలో దేవేంద్రుడికి తీసిపోరు. లంకకు చేటు తీసుకురావడానికి ఈ నలుగురే చాలు. మిగిలిన వానరసేన అనవసరం అనిపిస్తున్నది. రాముడి రూపము, ఆయుధాలు చూస్తే అతనొక్కడే చాలు. లక్ష్మణ, విభీషణ, సుగ్రీవులు ఎందుకు అనిపిస్తుంది. ఇక వానర వీరులు యుద్ధోత్సాహులై ఎప్పుడా అన్నట్టు ఉన్నారు. అందుచేత వాళ్లతో విరోధం పెట్టుకోవడం కన్నా సీతను రాముడికి ఇచ్చేయటం మంచిది అని అన్నారు. ఈ మాటలు విని రావణుడు సారణుడితో, అన్ని లోకాలు ఒక్క పెట్టున నా పైకి ఎత్తి వచ్చి భయపెట్టినా నేను సీతను పోనివ్వను. నీవు మెత్తని వాడవు కావటం చేత వానరుల దెబ్బలకు బెదిరిపోయి సీతను ఇచ్చేయమంటున్నావు అని శుకసారణులను వెంటబెట్టుకొని మంచుకొండలాంటి తెల్లని తన భవనంపైకి ఎక్కి అక్కడి నుంచి కనిపించే పర్వతాలు, వనాలు సమస్తము వానర సేనతో నిండి ఉండటం గమనించాడు. రావణుడు సారణుడికేసి తిరిగి, వానరులలో శూరులు, బలవంతులు అయిన వారు ఎవరు, అగ్రనాయకులు ఎవరు, ముఖ్యులు ఎవరు అని అడిగాడు. లంకకేసి తిరిగి సింహనాదం చేస్తున్న ఆ వానరుడు నీలుడు, వానరసేన నాయకుడు. చేతులు పైకెత్తి నిలబడి తోకను నేలకేసి కొట్టుతున్నవాడు అంగదుడు. సుగ్రీవుడి చేత యువరాజుగా అభిషేకం చేయించుకున్నవాడు వాలి కొడుకు. హనుమంతుడు లంకకు వచ్చి సీతను చూసినవాడే. అంగదుడికి వెనుకగా ఉన్నవాడు నలుడు. అతనే సముద్రానికి సేతువు కట్టినది. తానొక్కడే లంకను జయించాలని ఇతని అభిలాష. సైనికులను సర్దుతూ ఉత్సాహపరుస్తూ తిరిగే ఆ తెల్లని వానరుడే శ్వేతుడు. అడుగు అతను కుముదుడు. చాలా తీవ్ర స్వభావం కలిగినవాడు, భయంకరుడు. ఆ వానరుడు రంభుడు. ఆ అదిలించేవాడు శరభుడు. అతనికి చావంటే లక్ష్యం లేదు, యుద్ధంలో వెనుకడుగు వేయడు అని చెబుతూ సారణుడు రావణుడికి ఒక్కొక్క వానర ప్రముఖుణ్ణి పరిచయం చేశాడు. సారణుడు చెప్పేది పూర్తి అయ్యాక శుకుడు మరికొందరు శత్రు ప్రముఖులను గురించి, వారి ఘనతను గురించి రావణుడికి వివరించి తెలిపాడు. తన మంత్రులు శత్రు వీరులను ఆ విధంగా తెగ పొగడటం విని రావణుడికి ఆగ్రహం కలిగింది. అతను వారితో, నా ఉప్పు తిని బ్రతికే వాళ్ళు నాకు అప్రియంగా ఇలా మాట్లాడవచ్చునా? ఒక వంక యుద్ధం జరగబోతూ ఉండగా శత్రువులను ఇలా పొగడవచ్చా? పెద్దల దగ్గర మీరేం నేర్చుకున్నట్టు? మీరు చదివిన నీతిశాస్త్రమంతా ఏమైనట్టు? మిమ్మల్ని చంపేయవలసిందే, కానీ మీరు లోగడ చేసిన మేలు తలచి మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాను. అదే మీకు మృత్యువుతో సమానం అన్నాడు. ఈ మాటలకు సిగ్గుపడి శుకసారణులు రావణుడికి జయం జయం పలికి వెళ్ళిపోయారు. రావణుడు మహోదరుడు అనేవాణ్ణి పంపి వేగుల వాళ్లను పిలిపించి వారితో, మీరు రాముడి వద్దకు వెళ్ళి అతని ప్రయత్నాలు ఏవో, అతని అంతరంగికులు ఎవరో తెలుసుకోండి. రాముడు ఎప్పుడు పడుకుంటాడో, ఎప్పుడు మేలుకుంటాడో, ఏం చేస్తాడో సమస్తము తెలుసుకొని రండి. మీరు తెలుసుకొని వచ్చే విషయాలు యుద్ధంలో మనం సులువుగా గెలవటానికి సహాయం కావాలి అన్నాడు. ఆ చారులు శార్దూలుడు అనేవాణ్ణి వెంటబెట్టుకొని మారు రూపాలతో సువేల పర్వత సమీపంలో రామ, లక్ష్మణ, విభీషణ, సుగ్రీవులు ఉన్న చోటికి చేరుకున్నారు. రామ లక్ష్మణులను, వానర సేనను చూడగానే వారికి భయం వేసింది. విభీషణుడు వాళ్లను పోల్చాడు. వారిలో శార్దూలుడు మరి దుష్టుడు.
విభీషణుడు చారులను పట్టుకొని శార్దూలుని వానరులకు అప్పగించాడు. వానరులు వారిని చంపబోతుంటే రాముడు అడ్డుపడి శార్దూలుని మిగిలిన చారులను కూడా విడిపించాడు. వారు లంకకు తిరిగి వెళ్ళి రాముడు సేనతో సహా సువేల పర్వత ప్రాంతంలో ఉన్నాడని రావణుడికి చెప్పారు. రావణుడు శార్దూలుని చూసి, నీ ముఖం అలా వాడి ఉన్నదేమిటి? శత్రువులు నిన్నేమీ చెయ్యలేదు కదా అని అడిగాడు. అప్పుడు శార్దూలుడు రావణుడితో, ఆ వానరుల మీద వేగు చేయటం చాలా కష్టం. నేను వానర సేనలో ప్రవేశించానో లేదో నన్ను పట్టుకున్నారు. విభీషణుడి మంత్రులు నన్ను హూనం చేసేశారు. ఆ తర్వాత వానరులు నన్ను పొడిచి కరిచి కొట్టి చాలా విధాలుగా బాధించి సేన చుట్టూ తిప్పారు. నేను రక్తం కారి స్పృహ తప్పి చావటానికి సిద్ధంగా ఉండగా రాముడు నన్ను కాపాడాడు. అతను త్వరలోనే లంకను ముట్టడించనున్నాడు. ఇస్తావా? సీతను ఇచ్చేయి, లేదా యుద్ధానికి సిద్ధంకా అన్నాడు. రావణుడు శార్దూలుడి చేత కూడా వానర ప్రముఖులను గురించి చెప్పించుకొని తన మంత్రులను పిలిపించి వారితో కార్యాలోచన చేశాడు. అతను కర్తవ్యం నిర్ణయించుకొని మంత్రులను పంపేశాడు. రావణుడు మాయలలో ఆరితేరిన విద్యుజ్జిహ్వుణ్ణి వెంటబెట్టుకొని సీత వద్దకు బయలుదేరాడు. అతను విద్యుజ్జిహ్వుడితో, మనం మాయచేత సీతను మోసపుచ్చాలి. నీవు మాయచేత రాముడి తలను కల్పించి ధనుర్బాణాలతో సహా దాన్ని తీసుకొని నా వెంట రా అన్నాడు. విద్యుజ్జిహ్వుడు అందుకు సమ్మతించి రావణుడు బహుమానంగా ఇచ్చిన ఆభరణాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. రావణుడు అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య ఉన్న సీత వద్దకు బయలుదేరి వెళ్ళాడు.